కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో లాస్యానందిత మృతదేహాన్ని సందర్శించిన మంత్రి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓఆర్ఆర్పై లారీ ఢీకొట్టిన తర్వాత లాస్యానందిత కారు రైలింగ్ కు తగిలినట్లుగా ప్రాథమిక సమాచారం అందిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రమాద సమయంలో లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఏసీపీ రవీందర్ రెడ్డి తనకు చెప్పారని వెల్లడించారు. ఓఆర్ఆర్పై ప్రయాణించేటప్పుడు స్పీడ్ లిమిట్ కంట్రోల్లో ఉండాలని సూచించారు. చిన్న వయసులోనే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారాయన. అధికార లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. టెంపుల్ పోయి దర్శనం చేసుకుని వచ్చి ఆ ఉదయంకెళ్ళి ఏం తిన్నాడు ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ అవుటర్ రింగ్ దిగి ఆ కింద హోటల్ తిందామని పోయేట రంగంలో పక్కకి లారీ వెహికల్ తాకి మళ్ళీ ఆమెకి రైలింగ్ ఉంటుందంట. ముందు సీట్లో కూర్చున్నట్టుంది. ఆ ముందు సీట్లో కూర్చొని కూడా సీట్ పెట్టుకోలేదని చెప్పి ఆ ఏసీపీ గారు తెలపడం జరిగింది. మరొకసారి కూడా అందరికీ ఎమ్మెల్యేలే కాదు కామన్ ప్రజానికి మొన్న కూడా మా గవర్నమెంట్ విప్పు అల్లూరి లక్ష్మణ్ ధర్మపూర్ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ చనిపోయినండి. ఇంత గాయాలు అందరూ అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సీట్ బెల్ట్ పెట్టుకొని స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోవాలని చెప్పి ముఖ్యంగా ఈ ఎస్కార్ట్ ఆనాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకటే రోజు ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ అన్ని అటెండ్ చేయాలని ప్రజలకు మాట ఇచ్చిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి పెళ్లిళ్ళని ఏది ఉన్నా సరే సీట్ బెల్ట్తో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకొని మంచిదని చెప్పి అందరికి కూడా